నన్ను గొప్పగా ఆస్వాదిస్తే నేను దేవుడి గురించి గొప్పగా చెబుతాను అన్నయ్య. నేను ఈ స్థితిలో ఉండి ఏం చెప్పగలను అన్నయ్య? అదే నీ ఉద్దేశం? నిన్ను గొప్పగా ఆస్వాదిస్తే దేవుడిని ఎప్పుడో మర్చిపోతావు. నీ బుద్ధి ఆయనకి బాగా తెలుసు. నేను బల్లా రిక్షా దొక్కుంటూ బైబిల్ గురించి బోధిస్తే నాకు సిగ్గు లేదు. నేను త్రాగితే సిగ్గుపడాలి, వ్యభిచరిస్తే సిగ్గుపడాలి, దొంగనైతే సిగ్గుపడాలి. సృష్టికర్తను గురించి మాట్లాడడానికి నాకెందుకు సిగ్గు? ఒకవేళ నేను పేదవాడిగా పుడితే ఆ పేదరికము కూడా దేవునికి మహిమే. పేదవాడయుండి కూడా దేవుని కొరకు ఇచ్చాడు కదా. పేదవాడయ్యుండి దేవుని కొరకు పని చేస్తున్నాడు, పేదవాడయ్యుండి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు అని చెప్తే కూడా దేవునికి మహిమే కదా. కోటీశ్వరులు ఇచ్చిన డబ్బుతో దేవుడు గణపరచలా. ఒక పేద ఎదవరాలు తన దగ్గర ఉన్నది ఇంకేమీ ఉంచుకోకుండా 2 కాసులు ఆ కానుక పెట్టెలో వేస్తే దేవుడు ఆమెను గణపరిచాడు.